నమస్తే, వెల్కమ్ టు మై టీవీ న్యూస్. నేను కల్పన. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోజ్గార్ మేళాలో 51,000 మంది అభ్యర్థులకు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ లెటర్లు. 30% మహిళలకు అపాయింట్మెంట్ లెటర్లు అందించిన ప్రధాని మోదీ. నంద్యాల జిల్లాలో పర్యటించిన సీఎం వైఎస్ జగన్ గాలేరు నగరిలో అంతర్భాగమైన ఆవుకు 2వ టన్నెల్ను ప్రారంభించి జాతికి అంకితం చేసిన సీఎం జగన్. సీఎం జగన్ బీసీలకు వ్యతిరేకి, బీసీల ద్రోహి అంటూ మండిపడ్డ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. డిసెంబర్ 8న భీమవరంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ ఏర్పాటును పరిశీలించిన ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, కేంద్ర ప్రభుత్వంలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని పెట్టుకున్న లక్ష్యంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోజ్గార్ వేలాను ప్రారంభించారు. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ఎంపికైన 51,000 మందికి నియామక పత్రాలను అందజేశారు. రెవెన్యూ, ఫైనాన్షియల్ సర్వీసెస్, తపాలా శాఖ, పాఠశాల విద్య, ఉన్నత విద్య, రక్షణ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జలవనరులు, పర్సనల్ అండ్ ట్రైనింగ్, హోం మంత్రిత్వ శాఖ సహా వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో వివిధ ఉద్యోగాలకు దేశమంతటి నుంచి వీరు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఉపాధి కల్పన, స్వయం ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో ఇదొక కీలక మైలురాయి అని అభివర్ణించారు. వికసిత భారత్ లక్ష్యానికి దోహదపడే అవకాశం కొత్తగా నియమితులైన వారికి వారి శ్రమ, అంకితభావం ఫలితంగానే లభించిందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రిక్రూట్ అయిన వారికి, చేసుకున్న వారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. आज 50,000 से ज्यादा युवाओं को सरकारी नौकरी के लिए नियुक्ति पत्र दिए गए हैं। ये नियुक्ति पत्र आपके परिश्रम और प्रतिभा का नतीजा है। मैं आपको और आपके परिवार को बहुत बहुत बधाई देता हूं। अब आप राष्ट्र निर्माण की उस धारा से जुड़ने जा रहे हैं जिसका सरोकार सीधे जनता जनार्दन से है। भारत सरकार के कर्मचारी के तौर पर आप सभी को बड़े बड़े दायित्वों का निभाना है। आप जिस भी पद पर रहे, जिस भी क्षेत्र में काम करें, आपकी सर्वोच्च प्राथमिकता देशवासियों की ईज ऑफ लिविंग ही होनी चाहिए। साथियों, कुछ ही दिन पहले దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటిని పారించి సుభిక్షం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకేశారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన అవుకు 2వ టన్నెల్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అవుకు 2వ టన్నెల్ను జాతికి అంకితం చేసి పైలాన్ను ఆవిష్కరించి రిజర్వాయర్ నుంచి అదనంగా 10,000 క్యూసెక్కులు వెరసి మొత్తం 20,000 క్యూసెక్కుల నీటిని అవుకు రిజర్వాయర్కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 567 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన 2వ సొరంగం పనుల ఫోటో ఎగ్జిబిషన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జగన్ బీసీల వ్యతిరేకి, బీసీల ద్రోహి అని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న దుయ్యబట్టారు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 74 మంది బీసీ నాయకులను పొట్టన పెట్టుకున్నారని, 800 మందిపై కేసులు పెట్టారని తెలిపారు. టీడీపీ హయాంలో చంద్రబాబు బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క దానిని నిలబెట్టుకున్నారని, అందుకే బీసీలు చంద్రబాబు పట్ల అభిమానంతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు అండదండగా నిలుస్తారని తెలిపారు. వైఎస్ కుటుంబం పూర్తి
పూర్తిగా బీసీల వ్యతిరేకి కావడంతో 50% ఉన్న బీసీలు తలుచుకుంటే జగన్ ఇంటికి పోవటం ఖాయం. జగన్కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతమంది సీఎం రిలీఫ్ ఫండ్ అందింది? చంద్రబాబు నాయుడు గారు హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ అంటే పేదలకి సీఎం రిలీఫ్ ఫండ్. జగన్మోహన్ రెడ్డి హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ అంటే అది జగన్మోహన్ రెడ్డి సొంత ఖాతాలోకి వెళ్ళే ఫండ్గా తయారు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరా ఇవాళ బీసీల గురించి మాట్లాడేది? బీసీ ద్రోహి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. బీసీలకి నాయకుడు ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు. అది చిన్నపిల్లాడు అడిగినా చెప్తాడు. మీరెందుగా గొంతు చించుకొని ఓట్లలో ఎలక్షన్ వస్తుందని మేము బీసీల పక్షపాతలో బీసీలకు అది చేస్తాం ఇచ్చేస్తాం ఈ 4.5 ఏళ్లలో మీరేం చేయలేదు, కానీ ఇప్పుడు చేస్తారా? బీసీ కార్పొరేషన్లు ఏమైనాయా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 8వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొనడానికి భీమవరం వస్తున్న నేపథ్యంలో జరిగే భారీ బహిరంగ సభను కనివిని ఎరుగని రీతిలో విజయవంతం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తలసిల రఘురాం గురువారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో ఆయన్ను కలిసి ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన పథకం నిధులను భీమవరం నుండే విడుదల చేస్తారని అన్నారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమం భీమవరంలో జరగడం జిల్లా ప్రజల విద్యార్థుల అదృష్టంగా భావిస్తున్నామన్నారు. పేద బడుగు బలహీన సామాన్య మధ్యతరగతి వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదివి తమ భవిష్యత్తును బంగారు బాటగా తీర్చిదిద్దుకోవడానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేశారని గుర్తు చేశారు. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పాలకులు ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా పనిచేసే పేద విద్యార్థులకు ఉన్నత చదువులను దూరం చేశారని ఆయన ఆరోపించారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి బాటలో నడుస్తూ జగనన్న విద్యా దీవెన పథకాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తున్నారని ఆయన తెలిపారు. డిసెంబర్ 8వ తేదీన భీమవరంలో జరిగే భారీ బహిరంగ సభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడపలో పర్యటించారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున ముజార్లకు చాదర్ సమర్పించారు. అనంతరం ప్రార్థనలు నిర్వహించారు. ఏఏజీ కొనుగోలు సుధాకర్ రెడ్డిపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికు ఫిర్యాదు చేశానని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ల రామయ్య తెలిపారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం చంద్రబాబు నాయుడుపై కక్ష సాధించేందుకు వైసీపీ ప్రభుత్వం నియమించిన ఏఏజీ కొనవల సుధాకర్ రెడ్డి పనిచేస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా అతని వ్యవహార శైలి ఉందంటూ అతనిపై చర్యలు చేపట్టాలని ఫిర్యాదు చేశామన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. నెల్లూరు నగరంలో కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ నదుల్లా తలపిస్తున్నాయి. డ్రైనేజీలు సరిగా లేకుండా పోవడం, డ్రైనేజీలను పూర్తిగా ఆక్రమించడంతో డ్రైనేజీలలో వెళ్లాల్సిన వరద నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో ఇటు వాహనదారులు అటు సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడంతో రానున్న రోజుల్లో ఈ వర్షాల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొనే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా స్థానిక ఆర్ఆర్ఎస్ సంస్థ వారి ఆధ్వర్యంలో ఏపీ ఎస్ఏసిఎస్ మరియు డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ నియంత్రణ వారి సహకారంతో ఎస్టీడీ, హెచ్ఐవి ఎయిడ్స్ మరియు టీబీ వ్యాధుల గురించి కలిగిరి గవర్నమెంట్ విమెన్స్ డిగ్రీ కాలేజ్ నందు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా హెచ్ఐవి లేదా ఎయిడ్స్ వ్యాధి నియంత్రణలో ప్రజల సహకారం, బాధ్యత గురించి వివరించారు. హెచ్ఐవి బారిన పడిన వాళ్లకు ఆర్ఆర్ఎస్ సంస్థ హై రిస్క్ బిహేవియర్ ఉన్న వాళ్లకు అందిస్తున్న సేవల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎయిడ్స్ డే సందర్భంగా కళాశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. దీనిలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ అంజలిదేవి, కళాశాల సిబ్బంది, ఆర్ఆర్ఎస్ సంస్థ సిబ్బంది, ఎంఈఏ పల్లవి, ఏఎన్ఎం శ్వేత, గిరిజ, వెంకటేశ్వరి, వైష్ణవి మరియు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో
చోరీకి గురైన 1325 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయ సమావేశం మందిరంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. చోరీకి గురైన సెల్ ఫోన్లను రికవరీ చేసేందుకు ఒక ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశామన్నారు. ఈ నెంబర్ ద్వారా రిజిస్టర్ అయిన ఫిర్యాదులు ఆధారంగా ఇప్పటికీ 10 దఫాలుగా సెల్ ఫోన్లను రికవరీ చేశామన్నారు. అంతేకాకుండా వీటిని సంబంధిత యజమానులకు అందజేసినట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోవడం వల్లే వారి మొబైల్ ఫోన్లు చోరీకి గురవుతున్నాయని, కావున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందని ఎస్పీ సూచించారు. ఈఎంఐ నెంబర్ వెంటనే మాకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మేము సెల్ ఫోన్ షాప్స్ వాళ్ళకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కొంటున్నప్పుడు కంపల్సరీ ఒరిజినల్ రిసీట్ ఉంటేనే అవి కొనమని, లేదా అలాంటి అమ్మకాలు పోలీసు వారికి తెలియపరిచిన తర్వాతే వాటిని యాక్సెప్ట్ చేయమని చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం రీసెంట్ టైమ్స్లో ఏలూరులో సైబర్ ఫ్రాడ్ కూడా ఒకటి రైజింగ్లో ఉందండి. సో మీడియా ముఖంగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది ఏంటి అంటే, మీకు వచ్చే ఫోన్ కాల్స్, మనకు ఒక ఇది ఉంది కదా, డబ్బులు ఎవరికి ఉరికేలావు, ఒక ట్యాగ్ లైన్ ఉంది ఒక జ్యువెలరీ షాప్ వాళ్ళది. అది నిజమే. ఎందుకంటే మీకు ఎవరన్నా కానీ మీరు ఇచ్చిన డబ్బులకు రెట్టింపు ఇస్తామనో, చిన్న చిన్న టాస్కులు చేస్తేనో, షేర్ చేస్తేనో, కామెంట్స్ లేదా ఒక పేజ్ లైక్ చేస్తేనో డబ్బులు ఇస్తామంటే అది ఖచ్చితంగా మోసమని గుర్తించాలి. కడప జిల్లా సిద్ధవటం మండలంలోని ఉప్పరవల్లి గ్రామ సచివాలయ పరిధిలో సర్పంచ్ బాలాజీ అధ్యక్షతన జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి రాజంపేట శాసనసభ్యుడు మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి సంక్షేమ పథకాల డాష్ బోర్డును ప్రారంభించి వైఎస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు ఉచిత వైద్యం అందేలా ఏర్పాటు చేశామన్నారు. జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి రాజంపేట శాసనసభ్యుడు మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి సంక్షేమ పథకాల డాష్ బోర్డును ప్రారంభించి వైఎస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు ఉచిత వైద్యం అందేలా ఏర్పాటు చేశామన్నారు. నేటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తండ్రి బాటలో పాలిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తాను చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలు, రైతులు, విద్యార్థులు ఇలా తనకు చెప్పిన కొందరి సలహాల సూచన ప్రకారం నవరత్నాలను ప్రవేశపెట్టారన్నారు. విద్యార్థులు చదువుకోవడానికి అమ్మఒడి ద్వారా నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాజంపేట నియోజకవర్గానికి తనకు ఎమ్మెల్యేగా మరోసారి ప్రజలందరికీ ఆశీర్వదించాలని రాజంపేట శాసనసభ్యుడు శ్రీ మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ నీలకంఠారెడ్డి, ఉప మండల అధ్యక్షులు నారపు రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, మల్లేశ్వర్, సర్పంచ్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. నాయకులైనటువంటి ఈశ్వరయ్య గారికి, అలాగే గ్రామ సర్పంచ్ బాలాజీ గారికి, శ్రీకాంత్ గారికి, అలాగే గ్రామ పెద్దలు ఎంఎం కృష్ణ గారికి, ఎక్స్ సర్పంచ్ రామచంద్రయ్యకు, కేవీఎన్ గారికి, శివయ్య గారికి, పెద్దలు మన శేషాడన్న గారికి, రామచంద్రయ్య గారికి, ఎక్స్ జడ్పీటీ సభ్యులైనటువంటి మన జడ్పీటీ అనంతరామయ్య గారికి, మన సర్పంచ్ శివనారాయణ గారికి, అలాగే వేదిక మీద ఉన్న చాలా మంది రామచంద్రయ్య, అలాగే జానకిరామయ్యకు. నూజివీడ్ నియోజకవర్గంలో టీడీపీ జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థి విజయం కోసం పనిచేస్తామని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బర్మా ఫణిబాబు స్పష్టం చేశారు. నూజివీడ్లో జనసేన పార్టీ నియోజకవర్గం సమన్వయకర్త బర్మా ఫణిబాబు ఆధ్వర్యంలో కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా పనిగోపు మాట్లాడుతూ రానున్న రోజుల్లో వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. నూజివీడు, చాట్రాయి, అగిరిపల్లి, మునుసూరు జనసేన మండల పార్టీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు భారీగా హాజరయ్యారు. మన పార్టీ ఉంది, మన జెండా ఇది, మన కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి ఆయన విషయాలన్నీ మనం ప్రజలకు చెప్పి పార్టీని మరింత బలోపేతం చేయాలని నా ఆశయం. అది కాకుండా ఇప్పుడు మనం టీడీపీ జనసేన కలిసి వెళ్తున్నాం సమన్వయంగా. జనసేన టీడీపీ సమన్వయ ప్రభుత్వంతో రేపు రావాల్సిన కామన్ మేనిఫెస్టో సంక్షేమ పథకాలు ఉన్నాయి చూడండి, అవన్నీ మనం ప్రజలకి చెప్పి రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం
ఉమ్మడిగా వచ్చి మహాకవి గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులు గురువారం ఘనంగా నివాళులు అర్పించారు. గురజాడ సంస్కృతి సామూహిక ఆధ్వర్యంలో ముందుగా కవులు, కళాకారులు, పట్టణ ప్రముఖులు మహాకవి స్వగృహంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. గురజాడ వాడిన వస్తువులతో స్వగృహం నుంచి గురజాడ కాంసే విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. మహాకవి రాసిన దేశభక్తి గేయాలను విద్యార్థులు ఆలపించారు. గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గురజాడ ఉత్తమ కవితా పురస్కార గ్రహీతలకు ఈ సందర్భంగా సత్కరించారు. కార్యక్రమంలో గురజాడ సాంస్కృతిక సమైక్య అధ్యక్షులు పివి నరసింహరాజు, ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్, కోశాధికారి డాక్టర్ ఏ గోపాలరావు, గురజాడ కుటుంబ సభ్యులు, కవులు, కళాకారులు పాల్గొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సహాయం అందించేందుకు ఎస్తేర్ రాణి ఫౌండేషన్ స్థాపించినట్లు ఫౌండేషన్ చైర్పర్సన్ ఎస్తేర్ రాణి తెలిపారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా ఫౌండేషన్ ద్వారా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో సేవా కార్యక్రమాల ద్వారా పేదలు, వృద్ధులు, అనాథలు, వికలాంగులకు సహాయం అందించామన్నారు. వీటిపై పలువురు ఆకర్షితులై తమతో కలిసి సేవా కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకొచ్చారని, వారందరినీ ఫౌండేషన్ కమిటీ, జిల్లా, రాష్ట్ర సభ్యులుగా తీసుకున్నామని చెప్పారు. వారంతా తమ తమ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపడతారన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు సుబ్బారెడ్డి, టి బాబురావు, గోవిందరాజు, అబ్రహం, గౌస్యా, కె శ్యామల్ తదితరులు పాల్గొన్నారు. తీర్మానం తీసుకొని మేము వర్క్ నడపడం జరుగుతుంది. అయితే ఇప్పుడు దీని ఉద్దేశ కారణం ఏంటంటే ఈ ట్రస్ట్లో జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా నేను కొంత మార్కెటింగ్ కానీ అన్ని విషయాల్లో అన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎవరితో కూడా మమేకము కానీ ప్రజలుగానే ఉంటారు. జాగ్రత్తగా గమనించాలండి. వారికి మేలు చేయడానికే ఈ ఫౌండేషన్ స్టార్ట్ ఎంటైర్ ఆంధ్రాలో ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాలు. విశాఖ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొబ్బరి తోట ప్రాంతాల్లో గంజాయి అమ్ముతున్నారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు భారీగా పట్టుబడింది. ఓ ఇంట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన గోని సంచిలో 200 కేజీల గంజాయిని పట్టుకుని స్వాధీనం చేసుకున్నట్లు సిపి రవిశంకర్ తెలిపారు. పోలీసులు వచ్చేసరికి నిందితులు పరారయ్యారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్నాము. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమంటే హౌస్ ఓనర్స్ అందరు కూడా ఆచూకీ ఏమీ వెరిఫై చేయకుండా వాళ్ళ ఆధార్ కార్డ్ కానీ అడ్రస్ ఇవి అన్నీ కూడా ఫోన్ నంబర్స్ అన్నీ కూడా ఏమీ వెరిఫై చేయకుండా ఈ విధంగా అద్దెకి ఇచ్చేశారు. అండ్ అద్దెకి తీసుకున్న అబ్బాయి అయితే మొత్తం గాంజా తీసుకొచ్చేసి ఈ విధంగా ఇక్కడ ఈ ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకున్నారు. దాదాపు 200 kilograms ఆఫ్ గాంజా ఇస్ రికవర్డ్ టుడే ఫ్రమ్ ది హౌస్. దీంట్లో ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్, తర్వాత పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారంగా ఈ ఇల్లు కూడా స్వాధీనం చేయడం జరుగుతుంది. ఇంతకుముందు విశాఖపట్నం సిటీలోనే పెందుర్తి, తర్వాత గాజువాకలో ఇదే విధంగా ఎక్కడైతే గాంజా అంతా కూడా స్టోర్ చేసుకొని ఈ విధంగా బిజినెస్ నడిపిస్తున్నారో ఇక్కడ నుంచి యాజ్ అ డిస్ట్రిబ్యూషన్ సెంటర్గా దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేస్తారని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అలీంకో నిర్వహణలో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం కొత్త గాజువాక హై స్కూల్ మైదానంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా జీవీఎల్ పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వీరికి అనేక సదుపాయాలు, మౌలిక వసతులు కల్పిస్తుండటంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ఉచితంగా ఉపకరణాలు, ఆసరా పింఛన్లు, వివిధ వ్యాపారాలు, పరిశ్రమల స్థాపనకు ఆర్థిక సహాయం అందజేస్తున్నదని అన్నారు. దివ్యాంగులంతా ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గాజువాక బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, జోనల్ కమిషనర్ పొందూరు, సింహాచలం కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, పల్లా శ్రీనివాస్, బొడ్డు నరసింహపాత్రుడు, ఊరుకుడి చందు, పల్లా చినుతల్లి, బీజేపీ నాయకులు ఎల్లాజీరావు, నాగేశ్వరరావు, జీలకర్ర రమణ, భువనేశ్వరి, హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు విజయ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. పథకాలతో ప్రతి పేదవాళ్ళని ఆదుకునే రాష్ట్ర ప్రభుత్వం, అందులో ఈరోజు సంఘాల నుండి కూడా సంయుక్తంగా జరిపి ఈరోజు భగవంతుడి నిర్ణయాన్ని మనము వ్యతిరేకించలేము. కాబట్టి ఈ డిజిటల్ పర్సన్స్ గా కొట్టడం కానీ లేదా అందరికీ తెలుసు
మిగతా శరీరంలో మనకున్నటువంటి అవయవాలు లోపాలు ఏదైతే ఉండి వాళ్ళందరినీ దివ్యాంగులు అంటున్నాం, ఆయా లోపాలని అనుగుణంగా ఏ ఏ పరికరాలు అవసరం ఉంటాయో మీరు నమోదు చేసుకున్నప్పుడు మీరు చెప్తారు, డాక్టర్లు దీన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని ఈ క్యాంపులు ఇంకా మరొక 6 రోజుల పాటు 5-6 రోజుల పాటు వివిధ అసెంబ్లీల్లో నిర్వహించడం జరుగుతోంది విశాఖపట్నం పార్లమెంట్లో. సో వీటన్నిటికీ ఇక్కడ ఎవరైనా అందుకోలేకపోయినా రాలేకపోయినా ఇతర ఇబ్బందులకు కారణమైనా వారు మిగతా అసెంబ్లీలో ఈ కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో అక్కడికి వచ్చి లబ్ధి పొందొచ్చని, ఇది కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఏడీఐపీ అనేటువంటి స్కీమ్. విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధి ఆండాలమ్మ కాలేజ్లో డిసెంబర్ 1-2 తేదీలలో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నట్లు నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన పార్టీ నేతలతో కలిసి ఏర్పాట్లను పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలని, పరిశ్రమలు రావాలనే ధ్యేయంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాఫ్ట్వేర్ కంపెనీలను, ఇండస్ట్రీలను ప్రారంభించడం జరిగిందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో తిరిగినప్పుడు ఎక్కువ మంది యువత ఉద్యోగాలు లేవని తనకు చెప్పడం జరిగిందని అన్నారు. దీంతో జాబ్ మేళా పెట్టి యువతకు మంచి అవకాశాలు ఇవ్వాలని ప్రయత్నం ప్రారంభించడం జరిగిందన్నారు. ముందుగా 50 కంపెనీలు అనుకున్నప్పటికీ ప్రస్తుతం 85 కంపెనీలకు పైగా ఈ జాబ్ మేళాలో పాల్గొనేందుకు ఆసక్తి కనబరచడం జరిగిందని తెలియజేశారు. కార్యక్రమంలో మిలీనియం శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, నియోజకవర్గ పరిశీలకులు ఎస్ఏ రెహమాన్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. మరి నేను ఏదైతే గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో వెళ్తున్నప్పుడు ఎక్కువ మంది యువత ఏంటంటే ఈ జాబ్స్ గురించి ఎక్కువ చెప్పడం జరిగింది. ఎందుకంటే మేము ఉండేది పేరే ఇండస్ట్రియల్ ఏరియా, ఇది పేరుకి ఇండస్ట్రియల్ ఏరియా, కానీ మా లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరికి మాకు మరి ఎన్ని సంవత్సరాల నుంచి కూడా మాకు ఉద్యోగాలు రావడం లేదండి. ఉద్యోగాలు లేవు. హెచ్పిసిఎల్ ఉంది, లేకపోతే గవర్నమెంట్ ఉంది, ఇంక ఇతర అనేక ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి. ఎక్కడా కూడా మాకు ఉద్యోగాలు రావడం లేదంటే కంపెనీలు వచ్చినా చాలా మంది ఎక్స్పెండిచర్ ఉంటుంది. దీంట్లో హెచ్ఆర్స్ అని, వాళ్ళకి అకామిడేషన్ అని, ట్రావెల్ ఎక్స్పెండిచర్ అని, ఇలా రకరకాలుగా ఉంటాయి. అవన్నిటికి కూడా నేను బేర్ చేస్తాను. అటువంటిది ఏం ప్రాబ్లం లేదు. నాకు ఎంత కాస్ట్ అయినా పర్లేదు. నా కాన్స్టెన్సీలో ఎంప్లాయ్మెంట్ రావాలి అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. అదే ఉద్దేశం ఈ రోజున కార్యాచరణ చేసి 85 కంపెనీలు అయ్యింది. సో ఈ 85 కంపెనీల్లో దగ్గర 7,000 వరకు ఉద్యోగాల అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. దీంతో పాటు ఏ కంపెనీకి ఏ రిక్వైర్మెంట్ ఉంది, ఏ కంపెనీలు, ఏ సెక్టర్లు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు అర్హత ఉండి లబ్ధి పొందలేని కుటుంబాలకు సంబంధిత పథకాలు చేరువ కావాలని జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున అన్నారు. ఆనందపురం ఎంపీడీఓ కార్యాలయంలో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. కేంద్రం అమలు చేస్తున్న 17 పథకాలపై భీమిలి నియోజకవర్గంలో 79 గ్రామ పంచాయతీల్లో రోజుకు 2 పంచాయతీలు చొప్పున 40 రోజుల పాటు ఐఈసీ వాహనం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తానన్నారు. ఈ సమయంలో అర్హులంతా దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందేందుకు వీలు పడుతుందన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేంద్ర పథకాల స్టాళ్లను ఆయన పరిశీలించారు. ఏఎంసీ చైర్మన్ టి సూర్యనారాయణ, ఎంపీపీ ఎం శారదా ప్రియాంక, డిఈఓ చంద్రకళ, డిఎల్డిఓ పూర్ణిమాదేవి తదితర అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేజర్గా ఇందులో మనకి సెంట్రల్ గవర్నమెంట్తో పాటు అలాగే స్టేట్ గవర్నమెంట్ చేపడుతున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలకి తాలూకా ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే సమాచారం ఉందో. విశాఖ ఉత్తర నియోజకవర్గం 54వ వార్డు పరిధిలో జ్యోతినగర్లో పలు అభివృద్ధి పనులకు విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడారు. జ్యోతినగర్, లక్ష్మీనగర్, మహారాణి వీధి, సూర్యానగర్ ఏరియాలకు సంబంధించి కాలువలు, డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణాలు చేపడతామన్నారు. దీనికోసం 2.14 కోట్ల రూపాయలు జీవీఎంసీ నిధులు మంజూరయ్యాయని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో విశాఖ మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. కార్యక్రమంలో 54వ వార్డు కార్పొరేటర్ చల్లా రజని, నాయకులు చిరంజీవి, దంతేశ్వరరావు, హరినాథ్ రెడ్డి, జగదీష్, సచివాలయం కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు, వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు. నెలాఖరు కల్లా 53, 54, 55వ వార్డులో కూడా ఈ 3 వార్డులు కలిసి సుమారు 12 కోట్ల రూపాయల నిధులతో ఈ 3 వార్డులని కూడా అభివృద్ధి చేయబోతున్నాం. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా పరిష్కారం కానీ అనేక సమస్యల్ని విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇప్పటి వరకు కూడా 200 కోట్ల రూపాయల నిధులు వెచ్చించడం జరిగింది. అంటే మాధవదారి దగ్గర నుంచి
మహారాణి వీధి ఇలాంటి ప్లేసెస్లో మొత్తం అన్ని ప్లేసెస్లో కూడా ఈరోజు మేజర్గా ఉన్న డ్రైన్స్ అన్నిటికీ కూడా శంకుస్థాపన, అలాగే ఊర్వశి జంక్షన్లో బీటీ రోడ్డు కార్యక్రమాలు ఈరోజు శంకుస్థాపన నిమిత్తము ఇక్కడ 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గొంప గోవిందరాజు పేర్కొన్నారు. దొండపర్తిలో ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవీఎంసీ పరిధిలో 98 వార్డు కమిటీలు బీసీ, ఎస్సీ, మహిళా, మైనారిటీ సెల్ వంటి అనుబంధ సంఘాల కమిటీలు వేస్తున్నామని అన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి ప్రాధాన్యం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో విశాఖను రియల్ ఎస్టేట్ రంగంగా మార్చేశారని ఆరోపించారు. వైసీపీ మేనిఫెస్టోకి విరుద్ధంగా పాలన సాగుతుందన్నారు. ఉత్తర నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే అని మర్చిపోయారు అని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్ రామారావు, పీసీసీ ఉపాధ్యక్షుడు వెంకటేష్, మహిళా జిల్లా అధ్యక్షురాలు కె లక్ష్మి, కాంగ్రెస్ నేతలు మహేష్, రామారావు, పోలారావు, బాషా, సిమ్కా తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా సరే పార్టీ కోసం పనిచేయాలనుకుని కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే వ్యక్తులు అందరూ ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో తీసుకురావడానికి కానీ కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి కానీ అందరూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే వరకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని ముందుకు తీసుకెళ్లాలని విశాఖ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకోవడం జరిగింది. అలాగే విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 2019 నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం అయితే జరిగింది కాబట్టి అక్కడ ఉన్న ఉత్తర నియోజకవర్గంలో ఉన్న వార్డు ప్రెసిడెంట్లు అందరూ కూడా ఐక్యతగా గతంలో ఎలాగ పనిచేసామో రేపు రానున్న కాలంలో అలాగే పనిచేయాలని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోజ్గార్ మేళాలో 51,000 మంది అభ్యర్థులకు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ లెటర్లు. 30% మహిళలకు అపాయింట్మెంట్ లెటర్లు అందించిన ప్రధాని మోదీ. నంద్యాల జిల్లాలో పర్యటించిన సీఎం వైఎస్ జగన్. గాలేరు నగరిలో అంతర్భాగమైన ఆవుకు 2 టన్నెల్ను ప్రారంభించి జాతికి అంకితం చేసిన సీఎం జగన్. సీఎం జగన్ బీసీలకు వ్యతిరేకి, బీసీల ద్రోహి అంటూ మండిపడ్డ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. డిసెంబర్ 8న భీమవరంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ ఏర్పాటును పరిశీలించిన ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్. ఇవి ఇప్పటి వరకు మైటీవీ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మైటీవీ న్యూస్.